హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్. ఇప్పుడు డీతో వచ్చే కొన్ని వర్డ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే డీతో పాటు డి అనేటువంటి లిస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత 40 వర్డ్స్ ఉన్నాయి. 40 వర్డ్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ ట్రై టు కంప్లీట్ దీస్ 40 వర్డ్స్ అండ్ ఐల్ ఆల్సో బి గివింగ్ యూ సమ్ టెక్నిక్స్ టు రిమెంబర్ దోస్ వర్డ్స్. ఆ 40 వర్డ్స్ అయిపోయిన వెంటనే ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి స్పాటింగ్ ఎర్రర్స్, అవి డిస్కస్ చేద్దాం. Daunted. Already we discussed this word, daunted. Can you guess the meaning of daunted? We have already discussed. Unnerve, encourage, protect, protract. Easy words. ఇవన్నీ మీరు విన్న వర్డ్స్. ఎంకరేజ్ వినుంటారు, అన్నర్వ్ కూడా వినుంటారు, ప్రొటెక్ట్ వినుంటారు, ప్రొట్రాక్ట్ కూడా వినుంటారు. సో డాంటెడ్ ఆల్రెడీ నేను చెప్పాను. డాంట్ అంటే ఎంకరేజ్. మాధవి సేస్ బి. ఓకే, and Ratnasri says A, unnerve. Okay, any more answers? Unnerve, encourage, protect and protract it. So how can we remember daunt first? Daunted can be associated. Daunted ని మనం దేనికి అసోసియేట్ చేసుకోవచ్చు? హంటింగ్ అసోసియేట్ చేయొచ్చు. లెట్స్ సే యూ ఫీల్ హాంటెడ్. ఓకే, సో ఏదన్నా మనని హంట్ చేస్తుంది అనుకోండి, మనకి ఏమవుతుంది? హ్యాపీగా ఉంటుందా, భయం వేస్తుందా? న్యాచురల్లీ మనం భయపడతాం. సో డాంటింగ్ని మీరు దేనికి అసోసియేట్ చేసుకోవాలి అని అంటే హంటింగ్ అసోసియేట్ చేసుకోవాలి. సో బేసిక్గా దీని యొక్క అర్థం ఏంటంటే, డాంట్ అంటే అర్థం ఏంటంటే ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే అర్థం ఏంటి? ఇంటిమిడేట్ మీన్స్ టు మేక్ సంబడీ ఫీల్ నర్వస్. టు మేక్ సంబడీ ఫీల్ నర్వస్ అని అర్థం. అంటే దాని నుంచి మనకి నర్వస్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఒక పులేదన్నా మన వెనకాల పడి మనల్ని హంట్ చేస్తుంది అనుకో, న్యాచురల్గా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి? ఇఫ్ వీఆర్ హంటెడ్ వీ న్యాచురలీ ఫీల్ నర్వస్, రైట్? సో భయం వేస్తుంది. సో ఇంటిమిడేట్ అనే దానికి అడ్జెక్టివల్ ఫామ్ ఏంటి అని అంటే ఇంటిమిడేటింగ్. ఇంటిమిడేటింగ్ అనేటువంటి ఒక అడ్జెక్టివ్ కూడా ఉంది. ఓకే, సో హియర్ ఇప్పుడు మీకు డాంటెడ్ అనేది నెగటివ్ సెన్స్ కాబట్టి, ఎంకరేజ్ అనేది పాజిటివ్, ఇది కాదు. ప్రొటెక్ట్ పాజిటివ్, ఇది కాదు. ఇంకా ప్రొట్రాక్ట్, అన్నర్వ్ రెండు ఉన్నాయి. సో నర్వ్ అంటే ఏంటి మీకు? వాట్ ఈజ్ నర్వ్? నరాలు, రైట్? మనకి అన్ అంటే నాట్ అని లేదా అవుట్ అని సెన్స్ గుర్తుపెట్టుకుంటే, అన్నర్వ్ చేయటం అంటే వీక్ చేయటం. ఓకే, టు మేక్ సంబడీ వీక్. యాక్చువల్లీ టు మేక్ సంబడీ బికమ్ వీక్ అంటే ఇక్కడ డాంటెడ్ అని అంటే కూడా ఏంటి? మనకి భయం ద్వారా మనం ఏమవుతాం? న్యాచురల్లీ వి బికమ్ నర్వస్. సో నర్వస్ ఈజ్ సినానిమ్ ఫర్ అన్నర్వింగ్. సో దీస్ టూ ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. ప్రొట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? దిస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts, ప్రో ప్లస్ ట్రాక్. సో ట్రాక్ ఈజ్ యాక్చువల్లీ అ రూట్ హియర్ విచ్ మీన్స్ మూమెంట్ కదా. ట్రాక్ అంటే మీకు ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈజ్ మూమెంట్. అండ్ ప్రో ఈజ్ యాక్చువల్లీ అబౌవ్ అని అర్థం. అబౌవ్ ఆర్ ఓవర్ అన్న సెన్స్ వస్తుంది ప్రో అంటే, ఎక్కువగా అని. మోర్ అన్న సెన్స్ కూడా వస్తుంది ప్రో తీసుకుంటే. ప్రో అంటే మోర్ ఆర్ అబౌవ్ ఆర్ ఓవర్, ఈ సెన్స్లు వస్తాయి. సో ఇప్పుడు ప్రొట్రాక్ట్ చేయడం అంటే ట్రాక్ అంటే మూమెంట్, ఇక్కడ అబౌవ్ మూమెంట్ అంటే ఏంటంటే సాగతీయటం. ప్రొట్రాక్ట్ చేయడం అంటే ఎన్లార్జ్ చేయటం, సాగతీసే అంటే దాన్ని ఎక్కువ చేయటాన్ని ప్రొట్రాక్టెడ్ అని అంటాం. Okay. Protracted is something that lasts larger than expected or longer than expected. అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఏదన్నా సాగదీస్తే దాన్ని ప్రొట్రాక్టెడ్ అని అంటాం. సో యూ కెన్ లెర్న్ 3 words, డాంటెడ్, అన్నర్వ్, ప్రొట్రాక్టెడ్. ఈ 3 కొత్త వర్డ్స్. డాంటెడ్ దేనికి కనెక్ట్ చేసుకోమని చెప్పి హంట్కి కనెక్ట్ చేసుకోండి. వెన్ యూ ఆర్ హంటెడ్ యూ ఫీల్ నర్వస్. సో డాంటెడ్ యాక్చువల్లీ ఫీల్స్ టు మేక్ సంబడీ నర్వస్ అనమాట. ఓకే, నెక్స్ట్ డాడల్. డాడల్ Writer, utilize, activate and energize. Find what's wrong with this statement. Loiter, itna, bina, sina, dina. క్వశ్చన్స్ మనకి వెళ్ళే కొద్దీ కాంప్లెక్స్ పెరుగుతూ ఉంటుంది. సో మీకు కాంప్లెక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం నేర్చుకోండి. నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఆ వర్డ్. బట్ ఫస్ట్ ట్రై టు గెస్ ద మీనింగ్. లాయిటరా, యూటిలైజా, యాక్టివేటా, ఎనర్జైజా. డాడల్. Can you? Trinath says A, loiter, and Kirti says A, Sharon.
Okay. And Mauni says C, Madhuri says C, Vamsi says A. C is activate, right? Okay. Okay. And then Murli says C, activate, dawdle. Okay. Any more answers? Ratna says D and Manoj says C. Okay. See, actually, dawdle. Yeah. Raviteja says D. Fine. Let me now explain. Dawdle actually means dawdle అంటే అర్థం ఏంటంటే టేక్ లాంగ్ టైం అనమాట. ఎక్కువ టైం తీసుకోవటం. టు టేక్ లాంగ్ టైం టు డూ సంథింగ్ ఏదైనా పని ఇస్తే ఆ పని చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు, చాలా ఎక్కువసేపు. అంటే ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటాడు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆడు ఇక్కడ ఐడల్గా ఉంటాడు. ఇక్కడ డాడల్లో చూడు డిఎల్ఈ, అసోసియేట్ డాడల్ విత్ ఐడల్. ఓకే, సో గోయింగ్ ఐడల్ అనమాట. నేను ఇక్కడ డూయింగ్ ఐడల్ అని పెడుతున్నాను మామూలుగా, జస్ట్ మనకు గుర్తుండటం కోసం ఒక కలొకేషను. డూయింగ్ ఐడల్ అంటే ఐడల్గా ఉంటాడు, పెద్ద ఎక్కువ పని చేయడు. సో అలా ఉండటం వల్ల ఏమవుతుంది, హీ టేక్స్ టూ మచ్ టైం అనమాట. ఓకే, సో దాన్నే లాయిటరింగ్ అంటాం. లాయిటర్ అన్నా డాడల్ అన్నా ఒకటే. ఓకే, ఎక్కువ టైం తీసుకోవటం అంటే కాలక్షేపం చేస్తూ ఉంటాం, పెద్ద బద్ధకంగా ఉంటాం, ఎక్కువ సీరియస్గా పని చేయకపోవటం. సో ఇక్కడ యాక్టివేట్ పాజిటివ్, ఎనర్జైజ్ పాజిటివ్, యూటిలైజ్ పాజిటివ్, దీస్ త్రీ ఆర్ పాజిటివ్ వర్డ్స్, వేర్ యాజ్ డాడల్ ఈజ్ అ నెగటివ్ వర్డ్. ఓకే, డాడ్లింగ్ ఈజ్ టేకింగ్ టూ మచ్ టైం. సో సినానిమ్ ఫర్ డాడల్ ఈజ్ లాయిటర్. ఓకే, అండ్ హౌ కెన్ వి రిమెంబర్ దిస్ వర్డ్? యూ కెన్ అసోసియేట్ డాడల్ టు ఐడల్. ఐడల్గా ఉంటాం అనమాట. ఓకే, ఎక్కువ టైం తీసుకుని చేయటం పని. నెక్స్ట్, debilitate, devitalize, enervate, enfeeble and etiolate. ఇందులో మీకు కొత్త వర్డ్స్ ఏమున్నాయనేది చూసుకోండి. డెబిలిటేట్లో మీకు కొత్త వర్డ్స్, డెబిలిటేట్ కొత్తది, ఎటియోలేట్ కొత్త వర్డ్, మేబీ ఎన్ఫీబుల్ కొత్త వర్డ్. ఇవి రెండు మీరు వినుంటారు. వైటలైజ్ వినుంటారు, వైటలైజ్ డివైటలైజ్ వినుంటారు, ఎనర్వేట్ కూడా మీరు వినే ఉండాలి. సో రత్నశ్రీ సేస్ ఏ. ఓకే, debilitate. Okay, Bhavani says A, devitalize. Okay, Trinath says A, devitalize. Okay, సరే, ఈ క్వశ్చన్ కూడా నేను కావాలని ఇచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. యాక్చువల్గా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆల్ దీస్ 4 వర్డ్స్. సో ఇక్కడ ఇచ్చిన 4 వర్డ్స్ కూడా దీస్ ఆర్ సినానిమ్స్ ఫర్ డెబిలిటేట్. ఓకే, యా గీతా, ఎస్ యు ఆర్ రైట్. ఇప్పుడు మీరు ఏ చెప్పినా, బి చెప్పినా, సి చెప్పినా, డి చెప్పినా, మీరు ఇందులోంచి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఆల్ దీస్ 4 వర్డ్స్ ఆర్ కరెక్ట్. దీస్ ఆర్ ఆల్ కరెక్ట్ because they are all synonyms for debilitate. See, actually what is debilitate అని ఫస్ట్ మనం స్టడీ చేస్తే, debilitate అంటే అర్థం ఏంటంటే టు మేక్ సంబడీస్ బాడీ ఆర్ మైండ్ వీకర్. ఓకే, ఎవరిదన్నా మైండ్ని కానీ బాడీని కానీ వీక్గా చేయడం. ఇప్పుడు కరోనా వైరస్ ఏం చేస్తుందంటే ఇట్ డెబిలిటేట్స్ అనమాట. ఇట్ డెబిలిటేట్స్ వన్స్ మైండ్ ఆర్ బాడీ. సో దాన్ని మనం ఒక డిసీజ్ నుంచి వచ్చేటువంటి ఆ వీక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ అంటాం. సో డెబిలిటేటింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. వెన్ ఐ సే డెబిలిటేటింగ్ ఎఫెక్ట్, సో దిస్ ఎఫెక్ట్ ఈజ్ వాట్ సంథింగ్ దట్ కాజెస్ లాట్ ఆఫ్ వీక్నెస్ అనమాట నా బాడీలో. అలాగే ఫిజికల్గా, మెంటల్గా మనం వీక్ అయిపోతాం. డెబిలిటేటింగ్ ఎఫెక్ట్. సో టు రిఫర్ టు డిసీజెస్ యూ కెన్ సే ఆ డెబిలిటేటింగ్ డిసీజ్ అనొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు లెట్స్ నౌ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు రిమెంబర్ దిస్ వర్డ్. ఇక్కడ చూడండి, మీకు లిటేట్లో లేట్ అనుకో. ఓకే, ఇక్కడ డేబీ అని ఉంది కదా, దేవి అని పెడుతున్నాను నేను. సో దేవి ఈజ్ లేట్. ఓకే, దేవి ఈజ్ లేట్. ఓకే, వై ఈజ్ షీ లేట్? బికాజ్ షీ ఫీల్స్ డెబిలిటేటింగ్. ఓకే, షీ ఫీల్స్ డెబిలిటేటింగ్. Devi is late because she feels debilitating.
డెబిలిటేటింగ్గా ఫీల్ అవుతుంది, అంటే చాలా వీక్గా ఫీల్ అవుతుంది అనమాట. అందుకే లేట్ అయింది క్లాస్కి, పాపం హెల్త్ బాగాలేదు. సో షీ ఫీల్స్ డెబిలిటేటింగ్ అండ్ దట్ డిసీజ్ మేబీ జ్వరం వచ్చింది, ఆ జ్వరం వల్ల తను డెబిలిటేటింగ్గా ఫీల్ అయింది. సో షీ ఈజ్ లేట్ టు ది క్లాస్. సో డెబిలిటేట్ ఈజ్ వాట్ టు మేక్ సంబడీస్ మైండ్ ఆర్ బాడీ వీక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డీవైటలైజ్లో వైట్, విఐటి విట్ ఈజ్ వాట్ ఎనర్జీ, దీన్నే లైఫ్ అని కూడా అంటాం కదా. విఐటి విట్, విట్ లేదా వివ్, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ వైటమిన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వైటల్, దీస్ టూ వర్డ్స్ హ్యావ్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ దిస్ రూట్. అండ్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వివా. ఓకే, వివా మనం ఎక్కువగా జ్యూసెస్లో వేసుకుంటాము. అలాగే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వివాషస్. వివాషస్లో మనకి ఓయుఎస్ అంటే ఏంటి? ఓయుఎస్ ఈజ్ ఫుల్ ఆఫ్, ఓయుఎస్ ఈజ్ ఫుల్ ఆఫ్. వెన్ ఐ సే వివాషస్, వివాషస్ అని అన్నప్పుడు ఓయుఎస్ అంటే ఫుల్ ఆఫ్ కాబట్టి, వివ్ అంటే లైఫ్ కాబట్టి, వివాషస్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ డీవైటలైజ్, డి అంటే ఇక్కడ ఏంటి? డౌన్ అని అర్థం యాక్చువల్గా, డౌన్. సో వైటల్ అంటే ఎనర్జీ, ఎనర్జీ నుంచి మీకు కిందకి తీసుకురావటం అంటే మిమ్మల్ని వీక్ చేయటం. సో డెబిలిటేట్కి సినోనిమ్. తర్వాత ఎనర్వేట్, ఈ ప్లస్ నెర్వ్, ఈ ప్లస్ నర్వ్. ఈ అంటే అర్థం ఏంటి? అవుట్ అని అర్థం. నర్వ్ అంటే నరాలు, మీ నరాల్లో నుంచి లాగేయటం బయటికి, దేన్ని? ఎనర్జీని, జీని లాగేయటం. ఎనర్వేట్, అవుట్ ఆఫ్ నర్వ్స్ అంటే చాలా వీక్ అయిపో. దీస్ టూ ఆర్ సినోనిమ్స్ ఫర్ డెబిలిటేట్. తర్వాత ఎన్ఫీబుల్, ఫీబుల్ అంటే అర్థం ఏంటి? ఫీబుల్ అంటేనే వీక్ అని అర్థం, రైట్? ఫీబుల్ ఆర్ ఫ్రెజైల్, ఇది ఎక్కువగా వాడుతుంటాం, ఫీబుల్ అండ్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అన్నా ఫీబుల్ అన్నా, దీస్ టూ మీన్ ది సేమ్. ఈ రెండిట్లకి అర్థం ఏంటి? వీక్ అని అర్థం. సో ఎన్ అంటే అర్థం ఏంటి? ఎన్ అంటే టు బికమ్ అని కదా, టు బికమ్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉందండి, పవర్, ఎన్, ఎన్, ఎన్. పి, పి అండ్ నా కలిసి వచ్చినప్పుడు, పి, పి ప్లస్ నా వచ్చిందనుకో, ఇది ఓకే, ఎన్ పవర్ కాస్త ఎం పవర్ అవుతుంది, ఎం పవర్ అవుతుంది. ఓకే, అలాగే ఏబుల్, ఎనేబుల్, ఏబుల్, ఎనేబుల్. ఓకే, ఎనర్వేటు, అన్నర్వ్, ఎస్, ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ అక్కడ. ఎనర్వేట్కి అన్నర్వ్కి రెండిట్లకి సిమిలర్ మీనింగ్, కరెక్ట్. సో ఎన్ ఫీబుల్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ అంటే టు బికమ్ అని, ఫీబుల్ అంటే ఏంటి? వీక్. ఓకే, పవర్ ఉంది, ఎం పవరు, ఏబుల్, ఎనేబుల్, రిచ్, ఎన్ రిచ్, ఇలాగా రిచ్ అండ్ రిచ్. ఎన్ రిచ్ అంటే టు మేక్ సంథింగ్ బికమ్ స్ట్రాంగ్ అని. సో ఎన్ ఫీబుల్ చేయటం అంటే ఆల్రెడీ ఇది ఫీబుల్ అంటే వీక్, ఎన్ ఫీబుల్ అంటే టు మేక్ సంబడి బికమ్ వీక్. అలాగే ఇటియోలేట్, ఇటియోలేట్ అన్నా కూడా వీకే. ఇక్కడ కూడా చూడండి లేట్ ఉంది, డెబిలిటేటు, ఇటియోలేట్, డెబిలిటేటు, ఇటియోలేట్. లేట్ అనేది ఏంటి? ఇక్కడ మీకు క్లూ అనమాట. ఆడు లేట్ అయ్యాడు, ఎందుకు లేట్ అయ్యాడంటే ఆడి దగ్గర ఎనర్జీ లేదు, హీఈస్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో డివైటలైజ్, ఎనర్వేట్, ఎన్ఫీబుల్ అండ్ ఇటియోలేట్, దీస్ ఫోర్ ఆర్ సినోనిమ్స్ ఫర్ డెబిలిటేట్. మొత్తం 5 వర్డ్స్ అవుతాయి ఇక్కడ మనకి. వీ హ్యావ్ లెర్న్డ్ 5 వర్డ్స్ నా విత్ క్లూస్. ఇంక ఈ వర్డ్స్ మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. నెక్స్ట్ టైం వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ వర్డ్స్ యూ మస్ట్ బి ఏబుల్ టు గెస్ దేర్ మీనింగ్. ఫైన్. డెన్స్. సో ఐల్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, డెకాడెన్స్. క్విక్గా ఆన్సర్స్ చెప్పండి, విల్ గో ఫాస్ట్. డిక్లెన్షన్, డెక్లినేషన్, డీజెనరసీ, డీగ్రేడేషన్. అన్నిట్లోనూ కామన్గా డిఈ ఉంది. డిఈ, 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 డిఈ. ఇఫ్ యూ అబ్జర్వ్ in all these 5 words there is something which is common, is de. Can you find what is the answer here? Decadence, declension, declination, degeneracy, lekapothe degradation. D. Madhavi says all are synonyms. Yes, Madhavi, you are right. Geeta, yes, you are right. Geeta Shankar says A. Trinath says C. Yes, but these 4 words are synonyms. Again, I have taken synonyms for a particular word because there will be a lot of scope for me to discuss words. Okay, sir, మనకు 5 words complete అయిపోతాయి. సో అందుకని నేను 4 synonyms తీసుకున్నాను ఇక్కడ. సో వీటికి మీరు ఏది రాసినా కరెక్టే. ఓకే, all these 4 options. Okay, all these 4 options are correct. You can say decadence anna, declension anna, declination anna, degeneracy anna, degradation anna,
అన్నీ ఒకటే మీనింగ్. ఓకే, క్లియర్. సో ఇక్కడ కామన్గా ఏముందంటే అన్నిట్లోనూ డిఈడి ఉంది. డి అంటే బేసిక్గా డౌన్ అని, డౌన్ అంటే అర్థం ఏంటి, లో అని. సో ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ డెకడెన్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు, నీకు ఇక్కడ డెకే ఉంది చూడండి. డెకే అంటే ఏదన్నా ఏంటి, కుళ్ళిపోవటం. సో డెకెడెన్స్ అంటే ఏంటంటే మనిషి కుళ్ళిపోవటం, మనిషి కుళ్ళిపోతాడు. మనిషి కుళ్ళిపోవటం ఏంటి అంటే వాడి యొక్క మోరల్స్ ఏవైతే ఉన్నాయో మోరల్స్లో లో స్టాండర్డ్కి వెళ్ళటాన్ని డెకెడెన్స్ అంటాం. సో డెకెడెన్స్ యాక్చువల్లీ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ విచ్ షోస్ అ ఫాల్ ఇన్ స్టాండర్డ్. ఓకే, డెకెడెన్స్ ఈజ్ వాట్, ఫాల్ ఇన్ స్టాండర్డ్ అనమాట. మన యొక్క స్థాయిలో చాలా చిన్న స్థాయికి మనం దిగజారిపోవటం, మన బిహేవియర్లో కానీ మన యాటిట్యూడ్లో కానీ మన క్యారెక్టర్లో కానీ వచ్చేటువంటి చేంజ్ అది. ఓకే, ఎస్పెషల్లీ మోరల్ వాల్యూస్కి లేదా యూనో అది తగ్గించుకుని ఏంటంటే ఇది ఎక్కువగా ప్రాస్టిట్యూట్స్కి ఆర్ ఎల్స్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ యూనో వరల్డ్లీ ప్లెజర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు లేదా వరల్డ్ ఎంజాయ్మెంట్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, దే కీప్ ది మోరల్స్ అసైడ్ అండ్ దే మేబీ దే షో సచ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ విచ్ కెన్ బి కాల్డ్ యాజ్ డెకాడెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు డెకేడ్ గుర్తుపెట్టుకోండి, డెకే అనేది కుళ్ళిపోవటం. ఓకే ఫైన్. ఇక్కడ ఇంకొంతమంది ఏం చెప్తారంటే డాన్స్ని క్లూగా పెట్టుకోమంటారు. డాన్స్, వీడు చాలా మంచి డాన్సర్, ఇప్పుడు ఏమైందంటే డౌన్ అయిపోయింది, ఆడి డ్యాన్స్ బాగా తగ్గిపోయింది, స్టాండర్డ్ తగ్గిపోవటం అనే సెన్స్ చెప్తారు, స్టాండర్డ్ తగ్గిపోయింది. కానీ దానికంటే బెటర్ ఏంటంటే కుళ్ళిపోవటం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బేసిక్గా దీని యొక్క అర్థం ఏంటంటే మన యొక్క మోరల్స్ని మనం పక్కన పెట్టి, మన మోరల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టి బిహేవ్ చేయటం డెకడెన్స్ అనేది. సో డిక్లైన్షన్ తెలుసు కదా మీకు, డిక్లైన్ అంటే తగ్గటం, డిక్లైన్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, డిక్లైన్ అనేది వర్బ్, దీని యొక్క నౌను డిక్లెన్షన్. తర్వాత డిక్లినేషన్ కూడా అంతే. ఆ తర్వాత డీజెనరేసీ అంటే ఏంటి, అది కూడా తగ్గటమే. ఓకే, డౌన్. తర్వాత డిగ్రేడ్. సో దీస్ 4 are synonyms for decadence. You can use any one of these words, it will be correct answer. Fine. The next word, deleterious. మంచి వర్డ్ ఇది, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఎక్కువగా వాడుతూ ఉంటారు డెలిటెరియస్. మీకు హిందూ న్యూస్ పేపర్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ వర్డ్ డెలిటెరియస్. ఇక్కడ మీకు క్లూ డైరెక్ట్గా కనిపిస్తుంది చూడండి పైన, డెలిటెరియస్లో డిఈఎల్ఈటీఈనే మీకు క్లూ. Advantages, sorry, stable. Madhuri says stable, Bhavani says advantages. Deleterious abba, delete, delete చూడండి క్లూ. Adverse, yes, Vamsi adverse, Trinath says a adverse. Okay, and Bhavani says a, Ratnasri says a, Kirti Sharon says a, Kalyan says a, Madhuri says a, Mauni says a. You're all right. Option A is yes, option A is the correct answer. Because మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ హియర్ ఈజ్ యూ నీడ్ టు గెస్ whether this is a positive word or a negative word. Because this word DELET, yes you are right Kish, Suvarna, yes you are right, it is A. Delete, CLN అంటే మనకి నష్టాన్ని కలిగించేది, సంథింగ్ దట్ కాజెస్ హార్మ్ ఆర్ డ్యామేజ్ షుడ్ బి డిలీటెడ్. అలా గుర్తుపెట్టుకోండి. డెలిటేరియస్ అంటే ఏంటంటే ఓయూఎస్ అంటే ఏమనుకున్నాం, ఫుల్ ఆఫ్ అనమాట, ఫుల్ ఆఫ్ డిలీషన్ అనమాట. అది కంపల్సరీ మనం తీసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో తీయకపోతే మనకి ఏమవుతుంది, హార్మ్ జరుగుతుంది. సో డెలిటేరియస్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కాజెస్ హార్మ్ అనమాట, హార్మ్ ఆర్ డ్యామేజ్. సో ఇక్కడున్న వాటిలో మనకి అడ్వాంటేజెస్ పాజిటివ్, గ్రోయింగ్ పాజిటివ్, స్టేబుల్ ఈజ్ న్యూట్రల్, స్టేబుల్గా ఉంటుంది, దానివల్ల మనకి నష్టము లేదు లాభము లేదు, ఎలా ఉందో అలా ఉంది. కానీ యాడ్వర్టివ్ వర్డ్ ఏడి ప్లస్ వర్స్ గుర్తుపెట్టుకోండి. యాడ్వర్స్లో మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఇది 2 words. నేను ఏం చెప్పాను, యాడ్వర్స్కి క్లూ ఏం చెప్పాను గుర్తుందా, యాడ్వర్స్కి అడ్డ వరుస అని గుర్తుపెట్టుకోమన్నా. అడ్డ వరుస, మనం ఒక వరుసలో ఉంటే అదొక వరుసలో వస్తుంది అడ్డంగా మనకి. సో మనకు అడ్డంగా వచ్చేది మనకు మంచిది కాదు, ఇట్ ఈస్ నెగటివ్ అనమాట, డ్యామేజ్, నష్టం కలుగుతుంది దానివల్ల. సో యాడ్వర్స్ కండిషన్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది, మనం ఉన్నది ఎస్ యాడ్వర్స్ కండిషన్స్, వీఆర్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ. ఫైన్, ఎస్ మురళి యువర్ రైట్, అడ్వర్స్, నీకు బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఫైన్. సో లెట్స్ గో అహెడ్ విత్ ది నెక్స్ట్ వర్డ్, డెల్యూజ్. inundate, avalanche, dehydrate and dry.
Inundate, Madhuri says A. Okay, inundate. All our synonyms. Ratnasri says all our synonyms. Okay. Not air. మళ్ళీ కొంచెం మార్చాను ఇది క్వశ్చన్. ఇంకొక ట్రిక్ ప్లే చేశా ఇక్కడ. అన్ని సినోనిమ్స్ కాదు, అలాగని ఒకటి కాదు, 2 సినోనిమ్స్ 2 యాంటోనిమ్స్ ఇచ్చాను నేను ఇక్కడ మీకు డెల్యూజ్లో. 2 సినోనిమ్స్ అండ్ 2 యాంటోనిమ్స్. సో ఆప్షన్ సి డీహైడ్రేటా. డీహైడ్రేట్ అంటే ఇట్స్ నెగటివ్ వర్డ్ కదా. యా, మీరు డిఈని బట్టి గెస్ట్ చేసి ఉంటారు. డెల్యూజ్లో డిఈ, అలాగే డీహైడ్రేట్లో డిఈ, దాన్ని బేస్ చేసి గెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ అది ప్రీఫిక్స్ కాదు. వంశీ సేస్ సి అండ్ మాధురి సేస్ బి, avalanche. ఎస్, ఓకే. Ani says A, and then Geeta says CD. CD, dehydrate and dry. Okay. Murli says A, Bhavani says AB. Okay. Kirti says A and B. Sharon. Murli again says B, avalanche. Okay, fine. So let's now understand what is basically. Trinath says A and Manoj says A. Fine. So A is correct. A is correct, and of course A, B also correct. Now let me. Mauni says CD. No, CD are antonyms akkada. Suvarna says A and B. Yes, you're right. So let me now explain how can we remember these words. Deluge. Yes, Kishore, you are right. A and B. These two are correct answers. Now deluge చూడండి. Deluge లో ఇక్కడ మీరు నా క్లూ ఏంటంటే deluge లో హ్యూజ్, యూజీ ఉంది కదా, యూజీఈ, హ్యూజ్. హ్యూజ్ గుర్తుపెట్టుకోండి. హ్యూజ్ అంటే ఆ సడన్, యాక్చువల్గా డెల్యూజ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ సడన్ వెరీ హెవీ ఫాల్ ఆఫ్ రెయిన్ అనమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గర అదే జరిగింది. సడన్గా వర్షం పడింది, హెవీ రెయిన్ అనమాట. ఒకేసారి ఒక పావు గంట 20 నిమిషాలు గట్టిగా కొట్టింది. అలా గట్టిగా ఒకేసారి వర్షం పడ్డాన్ని దాన్ని ఏమంటామంటే డెల్యూజ్ అంటాం. డెల్యూజ్కి సినోనిమ్ ఏంటి అంటే ఫ్లడ్. ఫ్లడ్ని మనం డెల్యూజ్కి కామన్గా వాడే సినోనిమ్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద స్నో మెల్ట్స్ ద మౌంటైన్ స్ట్రీమ్ బికమ్స్ ఎ డెల్యూజ్ అని అంటాం. స్నో మెల్ట్ అయిపోయింది అనుకోండి, ఒక్కసారిగా స్ట్రీమ్ ఏమైపోతుందంటే డెల్యూజ్ అవుతుంది. ఎందుకంటే అది పైనుంచి అలా సడన్గా హెవీ ఫాల్ ఆఫ్ రెయిన్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ హ్యూజ్ గుర్తుపెట్టుకోండి. హ్యూజ్ ఎక్కువ బాగా ఎక్కువ అనమాట. సో ఇనండేట్ అంటే ఫ్లో, హెవీ ఫ్లో. అలాగే అవలాంచ్ అన్నా కూడా అదే హెవీ ఫ్లో. ఓకే ఫైన్. ఇక్కడ అవలాంచ్, లాంచ్ గుర్తుపెట్టుకోండి. లాంచ్ విపరీతంగా లాంచ్ చేయటం. అబ్బా ఏం లాంచ్ రా బాబు, అది ఎంత గొప్పగా లాంచ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఏమి అని గుర్తుపెట్టుకోండి. అవలాంచ్కి ఏమి లాంచెస్, ఒకదాని తర్వాత ఒకటి తెగ లాంచ్ చేసేస్తున్నారు వాళ్ళు ప్రోడక్ట్స్ని. సో హ్యూజ్ లాంచ్. ఇవి 2 నెగటివ్. మీకు డీహైడ్రేట్ అంటే యాంటోనిమ్ అవుతుంది. అంటే బాడీలో అసలు ఒక చుక్క వాటర్ కూడా లేకపోవటం అనమాట, డీహైడ్రేట్ అయిపోవటం. ఓకే, సో అలాగే డ్రై అయిపోవటం. దీస్ టూ ఆర్ సినోనిమ్స్, బట్ దీస్ టూ ఆర్ యాంటోనిమ్స్ ఫర్ డెల్యూజ్. సో ది కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఇనండేట్ అండ్ అవలాంచ్. ఇవాళ నేను చాలా ఎక్కువ కొత్త వర్డ్స్ చెప్తున్నాను మీకు, అన్నీ గుర్తుపెట్టుకోండి. బికాజ్ మనం టోటల్గా డిస్కస్ చేసే 40 వర్డ్స్, 40 × 4 అంటే 4 4 24, 240 వర్డ్స్ డిస్కస్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్మోస్ట్ 240 వర్డ్స్. ఓకే, 240 వర్డ్స్లో మీకు తెలిసినవి ఆల్మోస్ట్ ఒక 100 వర్డ్స్ ఉన్నా, యూ విల్ బి లెర్నింగ్ ఆల్మోస్ట్ 140 న్యూ వర్డ్స్ విత్ క్లూ వర్డ్స్. ప్రతి వర్డ్కి నేను క్లూ చెప్తున్నాను ఏదో ఒకటి, గుర్తుపెట్టుకోండి. ఫైన్, డన్. డెల్యూజన్, నెక్స్ట్ వన్. ఈజీ, చాలా చాలా ఈజీ ఇది. డెల్యూజన్. డెల్యూజన్ డైరెక్ట్ అసోసియేషన్ ఉంది మీకు కింద. బి, మాధురి సేస్ బి. ఎస్, యువర్ రైట్. ఇల్యూజన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. డెల్యూజను, ఇల్యూజను 2 సినోనిమ్స్. డెల్యూజన్ ఇట్ సెల్ఫ్ సౌండ్స్ లైక్ ఇల్యూజన్. ఓకే, వంశీ సేస్ సి. యాంటోనిమ్ చెప్పావు వంశీ నువ్వు, రియాలిటీ. మౌని సేస్ సి, ఇట్స్ యాంటోనిమ్. రియాలిటీ ఈజ్ అన్ యాంటోనిమ్ టు డెల్యూజన్. డెల్యూజన్ ఈజ్ అన్ ఇల్యూజన్, అంటే నిజం కానీ ఇది భ్రమ. ఆప్షన్ బి రైట్. Trinath says D, facta. No Trinath, it is delusion is a synonym for illusion. B is the correct answer, illusion, and B is the correct answer, illusion. నా క్లాస్లో మీరు ఆల్రెడీ మనం సి మీద వర్డ్స్ డిస్కస్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్డ్ తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఈ వర్డ్, ఈ కైమెరా అనే వర్డ్, కెమెరా కాదు, కైమెరా.
సో ఈ కైమెరా అనే వర్డ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కైమెరా అన్నప్పుడు నేనేం చెప్పాను మీకు, క్లూ ఏం చెప్పాను కైమెరాకి? కైమెరాకి నేనేం చెప్పానంటే కెమెరాతో అసోసియేట్ చేసుకోండి అని చెప్పాను. కెమెరాలో మీకు ఏముందో అది కనిపిస్తుంది, ఎదర ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, కానీ కైమెరాలో లేనిది కనిపిస్తుంది, అంటే ఇల్యూజన్ అది. ఓకే, యాక్చువల్గా కైమెరా అనేది ఏంటంటే ఏన్షియంట్ గ్రీక్ స్టోరీస్లో అది ఒక రకమైన క్రీచర్ అనమాట. దానికి హెడ్ ఎలా ఉంటుందంటే లయన్ హెడ్ ఉంటుంది, బాడీ మాత్రం గోట్ బాడీ ఉంటుంది. అలాగే దానికి పాము లాంటి ఒక తోక ఉంటుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ క్రీచర్. అదొక ఇల్యూజన్, అది ఒక భ్రమ, అది ఒక డెల్యూజన్. అది మామూలుగా మనం రోడ్డు మీద ఒక సింహం తల, తర్వాత మేక బాడీ, పాము తోక ఉండదు కదా. సో అలాంటి ఒక ఇమేజ్ని కైమెరా అని అంటారు. దేంట్లో అంటే గ్రీక్ కల్చర్లో ఉంటుంది, అది గ్రీక్ స్టోరీస్లో. ఓకే ఓకే, క్లియర్ కదా. సో కైమెరా అండ్ ఇల్యూజన్ బోత్ ఆర్ సినోనిమ్స్. వాట్ ఐ టోల్డ్ యూ ఈజ్ కైమెరాని దేంతో కనెక్ట్ చేయమన్నాను? కెమెరాతో కనెక్ట్ చేయమన్నా, కెమెరాతో. ఓకే, క్లియర్, ఫైన్. ద నెక్స్ట్ వన్, డీమీన్. ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీమీన్. ఈజీ, డీమీన్ మీకు తెలిసే ఉంటుంది, ఈజీ వర్డ్ అది, ఫాస్ట్గా చెప్పేయాలి ఆన్సర్. రవితేజ సేస్ బి. అబేజ్, ఎస్. డిగ్నిఫై డీమీన్ అంటే ఏ ఏ ఏ ఏ ఎస్ ఎస్. మాధురి, మౌని, డీమీన్ ఇక్కడే ఉంది మీకు ఆన్సర్. డీమీన్ ఇది చూడండి, డిఈడి మీన్. మామూలుగా మీన్ నువ్వు దేనికి కనెక్ట్ చేసుకోవచ్చు? మీనింగ్ కరెక్ట్ చేసుకోండి. ఎస్, యువర్ రైట్ శ్రీను. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అబేస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీనింగ్ కరెక్ట్ చేసుకోండి. మీన్ అనేది మీనింగ్ అనుకోండి. డి అంటే డౌన్, అంటే దానికి ఉన్న మీనింగ్ కంటే కిందకి తీసుకెళ్ళటం. డీమీన్ చేయటం అంటే దాని స్థాయిని తగ్గించటం. ఇప్పుడు దీనికి ఒక మీనింగ్ ఉంది, ఈ మీనింగ్ అనే దాన్ని ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే స్థాయి అనుకోండి. సో డి అంటే డౌన్, దానికి ఉన్న దానికంటే మీనింగ్ని తక్కువ చేసి చూపించడమే డీమీన్ చేయటం. డీమీన్ ఈజ్ ఎ సినానిమ్ ఫర్ డిగ్రేడ్. సో నా హియర్ అబేస్ ఈజ్ దేర్, ఆ ప్లస్ బేస్. ఓకే, ఆ అంటే నాట్. ఓకే, బేస్ తెలుసు కదా, బేస్ అంటే మనకు ఉండేటువంటి స్థాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మీ యొక్క బేస్ని లేకుండా చేసి మీకు తక్కువగా మాట్లాడడం, దాన్ని అబేస్ చేయటం అంటాం. ఓకే, అబేస్, ఫైన్. అబేస్ ఈజ్ ఎ సినానిమ్ ఫర్ డీమీన్. డీమీన్ అన్నా, డిగ్రేడ్ అన్నా, ఓకే, అబేస్ అన్నా, వీటన్నిటికీ ఒకటే మీనింగ్. వేరాజ్ డిగ్నిఫై ఈజ్ పాజిటివ్ వర్డ్. అమెండ్ తెలిసిందే, మాడిఫై చేయటం. అమెండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ వర్డ్. కానీ ఈ వర్డ్ మీకు తెలియాలి. అమిలియోరేట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అమిలియోరేట్ని నేను ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు? అమిలియోరేట్ అంటే అర్థం ఏంటి? అమిలియోరేట్ అంటే ఏమనుకున్నాం చెప్పాలి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ వర్డ్, అమిలియోరేట్. నేను ఇచ్చిన క్లూ ఏంటంటే ఇక్కడ రేట్ గుర్తుపెట్టుకుని అని చెప్పా. రేట్, ఎస్. అమూల్, వెరీ గుడ్. అమూల్ యొక్క రేట్ పెంచేశారు. అమూల్ ప్రొడక్ట్స్ యొక్క రేట్లు పెంచారు. ఓకే, అమూల్ ప్రొడక్ట్ యొక్క రేట్లు ఎందుకు పెంచారు అని అంటే టు మేక్ ఇట్ బెటర్. అమిలియరేట్ చేయటం అంటే టు మేక్ సంథింగ్ బెటర్, దేన్నన్నా కొంచెం బెటర్గా మార్చడం. ఎందుకు అని అంటే దాని యొక్క క్వాలిటీ లేదా స్టాండర్డ్ని పెంచడం కోసం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై అమిలియోరేట్. క్లియర్? టు మేక్ సంథింగ్ బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు అమిలియోరేట్ ది సిచ్యువేషన్. స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు అమిలియోరేట్ ది సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ని బాగు చేయడానికి స్టెప్స్ తీసుకోబడ్డాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్, డిమీనర్. చూడండి, ఫైండ్ అవుట్ ది ఆన్సర్. డిమీనర్ ఆర్ డి మేనర్? అక్కడే ఉంది మీకు ఆన్సర్. మీనర్, మేనర్, డిమీనర్.
C. Mauni says C, and Sirita says C. Sai Swarup says C. ఓకే. డిమీనర్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్గా నేను మీకు కావాలని ఇది ఇచ్చాను. ఇక్కడ డిఈ అంటే డౌన్ కాదు. దీన్ని ఎలా చదువుకోవాలంటే ది కింద చదవండి. రీడ్ ఇట్ లైక్ ది. ఓకే, డిఈని ఎలా చదువుతారు? ది కింద చదవండి. మీనర్లో మేనర్ గుర్తుపెట్టుకోండి, ద మేనర్. ఓకే, దీన్ని ఎలా చదువుకుంటారు మీరు? ఈ వర్డ్ని ద మేనర్ అని చదవండి. ఎలా చదువుతారు? ద మేనర్. ఓకే, సో ద మేనర్ అంటే ఏంటి? మేనర్ అంటే ఏంటి? ద వే దట్ సంబడి లుక్స్ ఆర్ బిహేవ్స్. ద వే దట్ సంబడి లుక్స్ ఆర్ బిహేవ్స్. ఒక వ్యక్తి బిహేవ్ చేసే విధానమే మేనర్ అవుతుంది. సో డిమీనర్ అనేది బేసిక్గా బిహేవియర్ అని. డిమీనర్ అంటే మేనర్స్ అని. అయితే ఇక్కడ మీకు ఎటికెట్ అన్నా మేనర్సే, ఫామ్ అన్నా మేనర్సే, సి కూడా మేనర్సే, మోర్స్ అన్నా మేనర్సే. సి ఆల్ దీస్ 4 words ఆర్ సినోనిమ్ ఫర్ డిమీనర్. డిమీనర్కి ఇవి 4 సినోనిమ్సే. ఇందులో మీకు మోర్స్ కొత్త వర్డ్, ఎటికెట్ కొత్త వర్డ్, డిమీనర్ కొత్త వర్డ్. ఇవి రెండు మీకు తెలిసినాయి. ఫాము, మేనర్స్ తెలుసు. అంటే ఇక్కడ మనం 3 words నేర్చుకున్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ 3 words: ఎటికెట్, మోర్స్ అండ్ డిమీనర్. గుర్తుపెట్టుకోండి. దీన్ని కార్పొరేట్ ఎటికెట్ అంటాం, కార్పొరేట్ మేనర్స్. కార్పొరేట్ ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలనేది తెలుసుకోవాలి. ఓకే, అక్కడ మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఆ తర్వాత మీకు అక్కడ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే రకరకాల టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రైటింగ్ స్కిల్స్ కూడా అవసరం. సో ఆ కల్చర్ని, ఆ స్కిల్స్ని ఎటికెట్ అంటాం. ఫైన్, డన్. ద నెక్స్ట్ వర్డ్ డిమ్మర్. డెమర్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తాను నేను. యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దిస్ వర్డ్, డెమర్. ఆబ్జెక్టా, యాక్సెప్టా, ప్రపోజా, అసెంటా? ఈజీగా చెప్పచ్చు. సినోనిమ్ ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న 4 wordsలో 3 సినోనిమ్స్ ఉన్నాయి, ఒకటి యాంటోనిమ్ ఉంది. భవానీ సేస్ ఏ, సాయి స్వరూప్ సేస్ డి, మాధురి సేస్ ఏ, డిమ్మర్. కీర్తి సేస్ ఏ, షారోన్. So now let me explain you the answer here. Praveena says A, Mauni says D, Geeta says A, Ratnasri says A. Okay, so the correct answer here is dimmer. Ante yes, Sheila Teja, yes, you're right. Yes, it is A is the correct answer. A is correct answer. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిని ఏమన్నాను నేను ఇందాక? ది అన్నాను. ఇప్పుడు డిమ్మర్ని డామ్న్ యూఆర్ అని గుర్తుపెట్టుకోండి. డిమ్మర్ దగ్గర ది మర్, డెమ్ ఆర్, డామ్ యూఆర్. వెన్ ఐ సే డామ్ యూఆర్, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ యు ఆర్ సేయింగ్. నేను మిమ్మల్ని తిడుతున్నాను, ఏంటా నువ్వు అని చెప్పి, బికాస్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, ఐ డు నాట్ అగ్రీ విత్ యూ. సో అబ్జెక్ట్ ఈజ్ ఎ సినోనిమ్ ఫర్ డిమ్మర్. Whereas accept is positive, propose is positive, assent is also positive. Assent is also accept kada. It's a acceptance, assent. Okay, so these 3 are synonyms. Object is the correct answer here. Okay, remember the clue for dimmer is damned you are. Damned you are is the clue. Fine. The next word demure. ఇందాక వచ్చిన డిమ్మర్కి డెమ్యూర్కి ఒకటే తేడా ఉంది. డిమ్మర్ అండ్ డెమ్యూర్ రెండిట్లకి తేడా ఏంటంటే ఇక్కడ ఈ వచ్చింది, ఈ తీసేస్తే డిమ్మర్ అయింది అది. ఓకే, డామ్ న్యూఆర్ అని క్లూ పెట్టుకున్నాం. ఇప్పుడు డెమ్యూర్ వచ్చింది. ఫైండ్ అవుట్ అ సినోనిమ్ ఫర్ దిస్: మోడెస్ట్, షోయి, అట్రాక్టివ్ అండ్ అగ్రెసివ్. సాయి స్వరూప్ సేస్ ఏ. ఓకే, ఎస్ స్వరూప్, బీసీ, షోయి అండ్ అట్రాక్టివ్. మాధురి and Mauni says A. Ratnasri says BC, showy and attractive. Sinu, yeah, Bhavani says D, Kirti says A. Okay, so again demure. The correct answer for demure is, okay, నిందాకేమన్నా డిమ్మర్ చెప్పాను కదా నేను. AC. Manoj says A. Okay, Geeta says A. Geeta Shankar says A. Yes, here the correct answer. Yes, what you said is right. A is the correct answer. A is the correct answer.
నా దీన్ని మీరు నిందాక వర్డ్తోనే గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇవి రెండు కలిపి గుర్తుపెట్టుకోండి. డిమర్ ఈజ్ అన్ యాంటోనియం ఫర్ డెమ్యూర్. డిమర్ ఓకే ఈజ్ అన్ యాంటోనియం ఫర్ డెమ్యూర్. డిమ్మర్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే డ్యామ్ న్యూఆర్ అని అన్నాను అంటే డిమ్మర్లో నేను ఏం చేశాను, అబ్జెక్ట్ చేశాను, ప్రొటెస్ట్ అంటే వాయిస్ని రేస్ చేస్తున్నా అక్కడ. కానీ ఇక్కడ డెమ్యూర్ అంటే ఏంటంటే రిజర్వ్డ్. డెమ్యూర్ ఈజ్ రిజర్వ్డ్. కానీ అక్కడ డిమ్మర్ అంటే ఏంటి, డ్యామ్ న్యూఆర్ అని అన్నాం, అబ్జెక్ట్ చేస్తున్నాం అని అంటే ఏంటి, రిజర్వ్డ్గా లేము, వాయిస్ రేస్ చేసి చెప్తున్నాం మన ప్రాబ్లమ్ని. కానీ ఇక్కడ డెమ్యూర్లో ఏంటంటే చెప్పం. డెమ్యూర్ ఈజ్ మోడెస్ట్ బిహేవియర్, రిజర్వ్డ్గా కామ్గా ఉంటాడు, పెద్దగా మాట్లాడ్డాడు. ఓకే, వేరే షోయి ఎక్కువ మాట్లాడతాడు, అట్రాక్టివ్ అలా అంతే, అగ్రెసివ్ కూడా అంతే. ఫైన్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ డెమ్యూర్ ఈజ్ డిమ్మర్, మోడెస్ట్. ఓకే, క్లియర్. ఇన్ ద నెక్స్ట్ వన్, డెనిగ్రేట్. ఈజీ, వెరీ ఈజీ వర్డ్. బిలిట్లా, సపోర్టా, ఎలివేటా, ఎక్స్ప్లోరా. డెనిగ్రేట్ ఈజీ వర్డ్ అప్ప. रत्ना से सीए, माधुरी से सीए, श्रीनु से सीए, प्रवीणा से सीए, हरिसत्य साई वंशी से सीए, स्वरूप से सीए, गीता शंकर से सीए, भवानी से सीए. Everybody is yes, whatever you said is correct answer. Option yes, Krishna yes, Murli says yeah, Manoj says yeah, yes, Kirti you're right. Option A is the correct answer here. Okay, option A is the correct answer. Belittle, denigrate ante belittle. ఇందాక అనుకున్నాం కదా, డిగ్రేడ్ అన్నా, డీమీన్ అన్నా, ఓకే, డెనిగ్రేట్ అన్నా, వీటన్నిటికి మీనింగ్ ఒకటే. ఓకే, సో బీ లిటిల్లోనే నీకుంది క్లూ. ఇక్కడ లిటిల్ అంటే తగ్గించటం, డీమీన్ చేయటం అంటే కూడా తగ్గించడమే కదా, వాళ్ళ యొక్క ఖ్యాతిని తగ్గించడం. డిగ్రేడ్ చేయటం అన్నా ఖ్యాతిని తగ్గించడం, ఓకే, వాళ్ళని డ్యామేజ్ చేయటం. అలాగే బీ లిటిల్ చేయటం అన్నా తక్కువ చేయటం అనమాట. బీ లిటిల్ చేయటం అంటే వాడిని తక్కువ చేయటం. బీ లిటిల్ నువ్వెంత, నువ్వు చాలా చిన్నవాడివి, నీకు అంత సీన్ లేదని చెప్పడం, బిలిటిల్ చేయటం. ఓకే, సపోర్ట్ ఈజ్ పాజిటివ్, ఎలివేట్ తెలిసిందే కదా మీకు, పాజిటివ్, ఎక్స్ప్లోర్ పాజిటివ్. ఓకే, సో బిలిటిల్ ఈజ్ ది ఆన్సర్. డెనిగ్రేట్లో మీకు క్లూ ఎలాగుంది అంటే గ్రేడ్, లేదు అంటే గ్రేట్ పెట్టుకోండి. ఇంకా ఈజీ. డెనిగ్రేట్ కెన్ బి అసోసియేటెడ్ టు డైరెక్ట్లీ డిగ్రేడ్. చూడండి, డెనిగ్రేట్, గ్రేడ్, degrade and denigrate, both mean the same. Okay, next word, denizen అంటే ఫారినరా, రివ్యూవరా, ఇన్హాబిటెంటా, ప్రొఫెసరా. సో డెనిజన్ క్లూ చెప్పేస్తే మీరు ఈజీగా చెప్పేస్తారు. డెనిజన్లో మీకు క్లూ సిటిజన్. డెనిజన్ ఎలా ఉంది అంటే ఎలా ఉంటుంది డెనిజన్, ఓకే, డెనిజన్, సిటిజన్. నౌ ఫైండ్ అవుట్ ది ఆన్సర్. డెనిజన్ మీన్స్ సిటిజన్. సిటిజన్కి సినోనిమ్ ఏమవుతుంది? ఇన్హాబిటెంట్ అవుతుంది. ఇన్హాబిటెంట్ అంటే ఎవరు? అ పర్సన్ ఆర్ అన్ యానిమల్ దట్ లివ్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండేటువంటి ఒక మనిషిని కానీ లేదా జంతువుని కానీ మనం ఏమంటాం? ఇన్హాబిటెంట్స్ అంటాం. ఇక్కడ ఇన్హాబిటెంట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇన్హాబిటెంట్ అన్నా, సిటిజన్ అనన్నా, డెనిజన్ అనన్నా ఒకటే. డెనిజన్ కెన్ బి అసోసియేటెడ్ టు సిటిజన్. సిటిజన్స్ అంటే ఎవరు? ఇండియన్ సిటిజన్స్ అని అంటే పీపుల్ హూ లివ్ ఇన్ ఇండియా. సో ఇన్హాబిటెంట్ అంటే ఎవరు? అ పర్సన్ హూ లివ్స్ at a particular place or an animal. Okay, fine. The next word, denounce. Easy. Denounce క్లూ చెప్పనా? క్లూ చెప్తాను, గెస్ట్ చేస్తారా? డెనౌన్స్కి క్లూ అనౌన్స్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ డి అంటే డౌన్. గెస్ట్ చేసి చెప్పండి. డెనౌన్స్ ఏ చెప్పారు? ఎస్, శ్రీను. భవానీ సేస్ ఏ, మనోజ్ సేస్ ఏ, మురళీ సేస్ ఏ, స్వరూప్ సేస్ సి. అప్లాస్. ఓకే,
డెనౌన్స్కి మనం అనౌన్స్ కనెక్ట్ చేసాం, కానీ ఎదర డి ఉంది. డి అంటే జనరల్గా ఏంటి మనకి డౌన్. పాజిటివా నెగటివా? నెగటివ్. ఏం అనౌన్స్ చేస్తున్నాడు వీడు అని అంటే ఏదో నెగటివ్గా అనౌన్స్ చేస్తున్నాడు అనమాట. ఓకే, క్రిటిసైజ్. ఎస్ భవానీ, యువర్ రైట్. డెనౌన్స్ ఈస్ టు క్రిటిసైజ్. కిషోర్, ఎస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఏ. సి యాక్చువల్లీ ఎస్ వెంకట సాయి అనుపమ, ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నాగ వెంకట సాయి అనుపమ, యువర్ రైట్. ఎస్ యువర్ రైట్. అండ్ మై క్లూ ఈజ్ డెనౌన్స్ని అనౌన్స్తో కనెక్ట్ చేయండి. ఓకే, ఆ తర్వాత డీని డౌన్ కనెక్ట్ చేయండి. అనౌన్స్ చేయడం అంటే చెప్పడం. ఏమని చెప్పడం అంటే తగ్గించి చెప్పడం. నువ్వు ఎందుకు డౌన్ చేసి చెప్తున్నావు? నీకు నచ్చలేదు కాబట్టి దాన్ని తగ్గించి చెప్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? అప్రిషియేట్ చేస్తున్నావు, తిడుతున్నావా? యు ఆర్ క్రిటిసైజింగ్. సో డెనౌన్స్ ఈజ్ టు క్రిటిసైజ్. ఇప్పుడు ఇందులో సపోర్ట్ అంటే పాజిటివ్, అప్లాస్ పాజిటివ్, అప్రిషియేట్ పాజిటివ్. ఇంక మిగిలింది ఏంటి? అనాథెమటైజ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న వర్డ్ ఇది. ఆల్ఫాబెటికల్ లెటర్స్లో నేను ఏ గురించి చెప్పేటప్పుడు వర్డ్స్ దాంట్లో చెప్పాను, ఈ ఫ్రీక్వెన్సీ వర్డ్స్. ఇక్కడ క్లూ ఏం చెప్పాను మీకు? అనాథెమటైజ్లో థీమ్ క్లూ. థీమ్ నా థీమ్ ఇది. నా థీమ్. అంటే నాట్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి? నాట్. ఓకే, ఇట్ ఈజ్ నాట్. నా అంటే ఇంగ్లీష్లో మై. ఇట్ ఈజ్ నాట్ మై థీమ్. ఓకే, అది నా థీమ్ కాదు. నా థీమ్కి ఎగెన్స్ట్గా ఉంది కాబట్టి అది నాకు నచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? దాన్ని న్యాచురల్గా క్రిటిసైజ్ చేస్తాను. టు anathematize or to denounce mean same, that is criticize. Okay, done. Clear. Clue is clear. Denounce ki announcing in a down, downtrodden style, యాక్చువల్గా తగ్గించి చెప్పడం. anathematizeలో థీమ్. నా థీమ్ కాదు. నా థీమ్ గుర్తుపెట్టుకో. నా థీమ్కి అంటే ఎగెన్స్ట్గా ఉంది. నా థీమ్కి ఎగెన్స్ట్గా ఉంటే నేను ఏం చేస్తా? నా థీమ్కి ఎగెన్స్ట్గా ఉంటే నేను అనాథెమటైజ్ చేస్తా, అంటే క్రిటిసైజ్ చేస్తా. గుర్తుపెట్టుకో. డన్. ద నెక్స్ట్ వర్డ్ డిపోజ్. ఈజీ వర్డ్. ఇక్కడ మీకు క్లూ చెప్పేస్తాను, ఫస్ట్ గెస్ట్ చేయండి. పోజ్లో ఇదే పొజిషన్. ఇక్కడ పోజ్ని దేనికి కనెక్ట్ చేయి? పొజిషన్కి కనెక్ట్ చేయి. డి పొజిషన్ అని గుర్తుపెట్టుకో. డి పొజిషన్. డీపోజ్. డీథ్రోనా, కవరా, డ్రైవా, డీఫ్రాక్. మాధురి సేస్ ఏ. ఎస్ యువర్ రైట్. డీథ్రోన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎనీబడి ఎల్స్? హ్యావ్ యూ గాట్ ఎనీ అదర్ ఆన్సర్స్? మాధురి సేస్ ఏ, భవానీ సేస్ ఏ, కిషోర్ సేస్ ఏ, మౌని సేస్ ఏ. Depose the correct answer. Yes, Murli says here. Dethrone. Yes, Kishore, you're right. And AD. Yes, Geeta Shankar. She got the wonderful answer. Shankar maybe. Yes, Geeta Shankar has given the correct answer. Yes, Murli Krishna also has given the correct answer. ఇక్కడ మీకు రెండు ఉన్నాయి సినోనిమ్స్. డీథ్రోన్ అన్నా డీఫ్రాక్ అన్నా ఒకటే. ఓకే, డీపోజ్ అంటే ఏమనుకున్నాం? పొజిషన్. పోజ్లో మీరు పొజిషన్ పెట్టుకోండి. డి అంటే డౌన్. ఒకరిని వాడికి ఉన్నటువంటి పొజిషన్ నుంచి కిందకి దింపేయటం, దాన్ని డీపోజ్ అని అన్నాం. ఓకే, సో ఇప్పుడు థ్రోన్ అనేది కూడా పొజిషనే కదా, అధికారం అది డీథ్రోన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఇది మీకు డౌట్ రావచ్చు, డీఫ్రాక్ అంటే ఏంటి? ఫ్రాక్ అనేది జనరల్గా ఏంటంటే, మీకు ఒక చర్చ్లో ప్రీస్ట్ని మీరు చూస్తే ఆయన వేసుకునేటువంటి డ్రెస్ ఏంటి అంటే ఫ్రాక్లు వేస్తారు వాళ్ళు, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అది. ఓకే, సో ప్రీస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇక అసలు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయకూడదు, మీరు ఆన్సర్ నాకు త్వరగా ఇవ్వండి. డిప్రైవ్డ్. Come on. Murli says EAD, destitute, beggared. Madhuri says EAD, destitute, beggared. మీరు ఇక్కడ బెగ్గర్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు, బెగ్గర్ని. మౌని సేస్ బి, ఇంపవరిష్డ్. ఓకే, సో పవరిష్లో మీకు ఇంపవరిష్లో POVER ఉందబ్బా. POVER అని అంటే ఏంటి అర్థం? పావర్టీ. సో మీరు బెగ్గర్ని ఎప్పుడైతే కనెక్ట్ చేసుకున్నారో, బెగ్గర్ని కనెక్ట్ చేసిన వాళ్ళు పావర్టీని ఎలా మిస్ అవుతున్నారు? ఏ బి, మౌని సేస్ బి, దెన్ దార్సై సేస్ బి, మౌని AB, గీతా D. ఓకే, సో ఇఫ్ యూ let me make it very simple. If you go is poor, right? Poor,
ఇట్ ఈస్ పూర్ అండ్ బెగ్గర్ ఈజ్ ఆల్సో న్యాచురలీ ఇవి రెండు ఏమవ్వాలి, సినోనిమ్స్ అవ్వాలి మీకు. ఓకే, అండ్ నా కాన్సన్ట్రేట్ ఆన్ డెస్టిట్యూడ్ అండ్ ఇంపవరిష్డ్, సారీ డెస్టిట్యూడ్ అండ్ ఇండిజెంట్, ఇవి రెండు ఉన్నాయి. డెస్టిట్యూడ్కి మీకు క్లూ చెప్తాను చూడండి. డెస్టిట్యూట్కి మీరు ఎలా కనెక్ట్ చేస్తారంటే డెస్ ప్లేస్లో ఇన్ పెట్టండి, ఇన్స్టిట్యూట్. ఓకే, సో డెస్టిట్యూట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్, destitute is an institute for పూర్ పీపుల్ కోసం ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ని డెస్టిట్యూట్ అనుకోండి. డెస్టిట్యూట్స్ అన్నా కూడా పూరే. ఓకే, బెగ్గర్డ్ అన్నా పూరే, ఇంపవరిష్డ్ అన్నా పూరే, ఇండిజెంట్ అన్నా పూరే. ఈ నాలుగిట్లకి మీనింగ్ ఒకటే. ఓకే, ఈ నాలుగిట్లకి అర్థం ఏంటి? మీనింగ్ ఒకటే. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్స్ యాక్చువల్లీ మీనింగ్. ఈ డిప్రైవ్డ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి రావాల్సినటువంటి మినిమమ్ నీడ్స్ కూడా వాళ్ళకు ఉండవు. అంటే దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సంథింగ్ అని అంటే వాళ్ళకి పొందాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట. లైక్ గూడు, ఆ తర్వాత బట్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సినవి కూడా ఉండవు. అలాంటి పీపుల్ని డిప్రైవ్డ్ పీపుల్ అంటాం, డిప్రైవ్డ్ సెక్షన్స్. ఇక్కడ డెస్టిట్యూట్కిను బెగ్గర్స్కి తేడా, పూర్ పీపుల్కి తేడా ఏంటంటే పూర్ పీపుల్ మే బీ ఫినాన్షియల్లీ వీక్ అయి ఉంటారు. డెస్టిట్యూట్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఫినాన్షియల్గా వీక్గా ఉండటమే కాకుండా వీళ్ళకంటూ ఎవరు ఉండరు. వీళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్ల మీద మన దగ్గరకు వచ్చి అడుక్కుంటూ ఉంటారు కదా పాపం, వాళ్ళు అవే ప్లాట్ఫామ్స్ మీద పడుకోవటం, ఆ తర్వాత అక్కడే ఉంటారు. డెస్టిట్యూట్స్ అంటే వీళ్ళకి ఆసరా కూడా ఉండదు. బెగ్గర్స్లో వీళ్ళకి పేరెంట్స్ ఉండొచ్చేమో. ఓకే, బెగ్గర్స్ పేరెంట్స్ ఉండొచ్చేమో, వీళ్ళకి అలా ఉండదు వీళ్ళు. ఓకే, సో ఫైన్ దీస్ 4 are synonyms for deprived. Okay, done. The next word, deprecate. Easy. Deprecate is very easy. Deprecate అన్న ఏంటి ఆన్సర్? Deprecate, denigrate, approve, endorse and favor. Find out the answer. Deprecate sounds like depreciate. Bankers కి ఇది చాలా ఈజీ ఈ వర్డ్. డెప్రికేట్ వినటానికి ఎలా ఉంది అంటే డెప్రిషియేట్ లాగా ఉంది. డెప్రికేట్ సౌండ్ లైక్ డెప్రిషియేట్. డెప్రికేట్ సౌండ్స్ లైక్ డెప్రిషియేట్. డెప్రిషియేట్ అంటే ఏంటి? పెరగడమా తగ్గడమా? డెప్రికేట్ యాక్చువల్లీ మీన్స్ ఏంటంటే అర్థం ఏంటంటే టు ఫీల్ అండ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ డిజప్రూవల్ అనమాట. డెప్రికేట్ చేయడం అంటే మనం డిజప్రూవల్ ఇవ్వటం, దాన్ని మనం అప్రూవ్ చేయం, దాన్ని డెప్రికేట్ అన్నారు. సో ఇక్కడ మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్, ఎస్ యువర్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఎవ్రీబడి ఈజ్ సేయింగ్, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ సేయింగ్ ఏ చెప్తున్నారు, డెనిగ్రేట్, బికాస్ దట్ ఈజ్ ఈజీ టు గెస్. బికాస్ అప్రూవ్ అనేది పాజిటివ్, పాజిటివ్, ఎండార్స్ పాజిటివ్, ఫేవర్ పాజిటివ్. ఎండార్స్ అంటే ఏంటి? సపోర్ట్ చేయడం. ఎండార్స్మెంట్, ఎండార్స్ చేయడం అంటే ఎండార్స్ ఈజ్ టు సపోర్ట్. ఓకే, ఎండార్స్ అన్నా, అప్రూవ్ అన్నా, ఫేవర్ అన్నా ఒకటే. దీస్ 3 are synonyms. వేరాజ్ డెప్రికేట్ అంటే డెనిగ్రేట్ అనమాట. ఓకే, డెప్రికేట్ అంటే ఏమని చెప్పాను నేను మీకు అక్కడ? యూ యాక్చువల్లీ డిజప్రూవ్ ఇట్. ఓకే, ఫైన్. నెక్స్ట్, డీరేంజ్. ఈజీ. డీరేంజ్ చూడండి. డీరేంజ్ మీరు మాట్లాడుతూ ఉంటేనే ఎలా ఉందంటే డీరేంజ్, డిస్అరేంజ్. డీరేంజ్ ఈజ్ డిసరేంజ్. సో మ్యాడెన్నా, మెథడైజా, సిస్టమైజా, ఫిక్సా అని అంటే ఆబ్వియస్లీ ఎస్ వెంకట సాయి, యువర్ రైట్. ఎస్ సాయి వంశీ, యువర్ రైట్. Mauni, you are right. Murli, you are right. Kirti, you are right. Derange, the correct answer is yes. Madden, option A is the correct answer. Yes, you are right. Option A is the correct answer. Yes, methodize కాదు, systemize కాదు, అలాగే ఫిక్స్ కాదు. ఓకే, సో డీరేంజ్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మ్యాడెన్. అంటే డిజరేంజ్ చేయటం, కన్ఫ్యూజ్ చేయటం, ఇబ్బంది కలగజేయటం అనమాట. ఫైన్. డీరేంజ్, ఇట్ సౌండ్స్ లైక్ డిజరేంజ్. సో డిజరేంజ్ ఈజ్ వాట్? డిజరేంజ్ అక్కడ ఉన్నదాన్ని మీరు పాడు చేయటం, దానివల్ల మీకు ఏమవుతుంది?
పిచ్చెక్కిపోతుంది. యూ ఫీల్ మ్యాడ్ అండ్ ఫైన్. నెక్స్ట్ వర్డ్ deride, deride. Next word is deride. Jaiba, jeera, mocka, ridicula. Deride. GAB, jibe or jeer or mock or ridicule. What is the answer? GAB, jaiba. జైబింగ్ అంటే ఏంటి అర్థం? జిఐబిఈ అంటాం, దాన్ని జేఐబిఈ కూడా అంటారు స్పెల్లింగ్. జిఐబిఈ అన్నా జేఐబిఈ అన్నా రెండింటికి ఒకటే అర్థం, జైబ్. ఓకే, జైబ్ యాక్చువల్లీ మీన్స్ అన్ అన్కైండ్ ఆర్ ఇన్సల్టింగ్ రిమార్క్ అబౌట్ సంబడి. ఓకే, జైబ్ అంటే అది ఇన్సల్టింగ్ రిమార్క్ అనమాట. సో ఏసిసిడి. ఓకే, ఇంకా find all these four words. So all are synonyms. Jibe anna, jeer anna, mock anna, ridicule anna, deride anna ఒకటే. సో ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, హవ్ టు రిమెంబర్ డిరైడ్. డిరైడ్ ఇప్పుడు ది రైడ్ అని పలకండి, ది రైడ్. ఓకే, ది రైడ్. ఈ రైడ్ వల్ల నాకు ఏమైందంటే నేను రైడ్కి వెళ్ళి మధ్యలో పడిపోయా. సో పడిపోయేసరికి ఎవ్రీబడి స్టార్టెడ్ లాఫింగ్ ఎట్ మీ. సో ఆ లాఫ్ అనేది నాకు, దే జైబ్డ్ ఎట్ మీ, దే జియర్డ్ ఎట్ మీ, దే మాక్డ్ ఎట్ మీ, దే రెడిక్యూల్డ్ మీ. ఓకే, క్లియర్? సో టు లాఫ్ ఎట్ సంబడి ఆర్ షౌట్ రూడ్ రిమార్క్స్ టు దెమ్ అనేది జీర్ యొక్క మీనింగ్. సో అలాగే జైబ్ అన్నా, జీర్ అన్నా, మాక్ అన్నా, రెడిక్యూల్ అన్నా ఒకటే. ఓకే, సో ఎటకారం చేయడం అనమాట, వెక్కిలించడం, మనం వైపు చూసి రెడిక్యూల్గా నవ్వటం, మాట్లాడటం, దాన్ని డెరైడ్ అని అంటాం. ఇక్కడ క్లూ ఏంటంటే దట్ రైడ్. ఏం జరిగింది రైడ్లో అంటే నేను పడిపోయాను, మధ్యలో పడిపోయేసరికి అందరూ ఏంటంటే నవ్వారు, మాక్ చేశారు. క్లియర్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జైబు, జీర్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ డెరైడ్కి ఎలాగో క్లూ ఇచ్చేసాను. సో జైబ్ అండ్ జీర్ చిన్న వర్డ్స్, వాటి క్లూస్ అసలు ఎలా కనెక్ట్ చేయాలో నాకు అర్థం కాల. బికాస్ దే ఆర్ జస్ట్ ఆఫ్ టూ వర్డ్స్ కదా. జైర్ అని అన్నాడు, అలాగే జీర్ అని అన్నాడు. జైబు, జీర్. ఓకే, ఫైండ్ అవుట్ ఇఫ్ యూ కెన్ గివ్ మీ సమ్ క్లూ వర్డ్స్ ఫర్ దీస్ టూ వర్డ్స్. కుదిరితే మీరు గెస్ట్ చేసి పెట్టండి. జైబ్కి, జీర్కి ఏదన్నా చూద్దాం, కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏదైనా స్ట్రైక్ అయితే తర్వాత. ఫైన్. నెక్స్ట్ వర్డ్ డిస్పైస్. ఇది బాగుంటుంది, మంచి క్లూ ఇస్తాను దీనికి నేను. డిస్పైస్. సో అబోరా, అబామినేటా, డిటెస్టా, లోతా. mock test is fine. Mock test to mock interview, that is all fine. But jeer and jibe, దానికి నేను అడిగింది మీకు. సో ఆప్షన్ సి డిటెస్ట్, ఆప్షన్ డి సిడి. మౌని సేస్ సిడి, డిటెస్ట్ అండ్ లోత్. ఓకే, కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నేను మీకు క్లూ కూడా ఇచ్చాను దానికి, అబార్కి. ఎవరన్నా చెప్పగలరా దానికి ఇచ్చిన క్లూ? లాస్ట్ టైం మనం అబార్ చెప్పుకున్నాం కదా. మనకి ఎవరున్నారు? భవాని ఉంది క్లాస్లో, అలాగే మౌని ఉంది, జ్యోతిశ్రీ ఉంది అప్పుడు క్లాస్లో. ఇంకెవరున్నారు? లాస్ట్ టైం మనం అబార్ గురించి నేను మీకు క్లూ ఇచ్చినప్పుడు, అబార్ అంటే ఏమని చెప్పాను నేను? అబార్ గుర్తుందా? మర్చిపోయారా? సరే, డిస్పైస్. దిస్ అన్నాను. ఓకే, స్పైస్. ఓకే, సో దిస్ స్పైస్లో దిస్ స్పైస్, ఇది చాలా, దిస్ స్పైస్, దిస్ ఈజ్ సో స్పైస్. ఓకే, దిస్ ఈజ్ సో స్పైస్ అనమాట. దిస్ స్పైస్లో నేను ఏం చెప్తున్నాను? దిస్ ఈజ్ సో స్పైస్, దట్ ఈజ్ మై క్లూ. అంటే చాలా ఎక్కువ స్పైస్గా ఉంది. సో ఐ హేట్ ఇట్. This is so spice. So I don't like it actually. I don't like means I hate. Okay, so despise is to hate, and the correct answer for this is all these four words. ఇవి 4 synonyms. abhor anna, abominate
అని అన్నా, డిటెస్ట్ అన్నా, లోత్ అన్నా వీటన్నిటికీ ఒకటే మీనింగ్. వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే హేట్ అని అర్థం. డోంట్ లైక్ అని, డిస్లైక్. సో ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా మీరు ఏం పెట్టుకోవచ్చు, కాంటెంప్ట్ అనే అడ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి, కాంటెంప్ట్. సో కాంటెంప్చుయస్. ఓకే, అబార్ అన్నా, అబామినేట్ అన్నా, డిటెస్ట్ అన్నా, లోత్ అన్నా, డిస్పైస్ అన్నా, కాంటెంప్ట్ అన్నా వీటన్నిటికి అర్థం హేటు, డిస్లైక్ అని. ఓకే, సో హేట్ అండ్ హ్యావ్ నో రెస్పెక్ట్ అనమాట డిస్పైస్ అంటే. దీని క్లూ ఏం చెప్పాను, దిస్ స్పైస్, ఇది చాలా స్పైస్గా ఉంది. సో ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డిస్లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ సో స్పైసీ. సో అబ్హార్కి ఒక క్లూ చెప్పాను, మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ నా ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఏలో చూసుకోండి. అలాగే ఇప్పుడు లోత్. ఓకే, లోతు, చాలా లోతుగా ఉంది రాబు, నేను రాను, నాకు నచ్చదు, ఐ డోంట్ లైక్. లోతులోకి రావటం నాకు ఇష్టం ఉండదు, ఐ డోంట్ లైక్. నాకు లోతులంటే హేట్, నాకు ఇష్టం ఉండదు. లోతుగా వాటర్లోకి నేను తను గుర్తుపెట్టుకో క్లూ. ఓకే, ఆ తర్వాత డి టెస్ట్, మాట్లాడితే టెస్టులు రాయటం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టేకింగ్ సో మెనీ టెస్ట్, సో ఐ డిటెస్ట్ టెస్ట్. ఓకే, ఐ డిటెస్ట్ ది టెస్ట్, దట్ మీన్స్ ఐ డిస్లైక్ ది టెస్ట్. ఫైన్. సో abhor, abominate, detest and both, they all mean the same. Okay, done. The next word, despondent. Dejected, broken hearted, crestfallen and depressed. Despondent. Trinath says all the above. Kiran says A. Ratnasri says all. Yes, all are the correct answer. All is the correct answer. మొత్తం 4 కూడా సినోనిమ్స్ డెస్పాండెంట్కి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు డెస్పాండెంట్ని? డెస్పాండెంట్లో మీకు డెంట్ చూడండి, ఇక్కడ డెంటిస్ట్. నేను క్లూ ఇస్తాను చూడండి, వెరైటీగా ఉంటుంది. సో ఏబిసిడి, నాట్ ఏబిడి, ఏబిసిడి, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ డెస్పాండెంట్కి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్. డిజెక్టెడ్, బ్రోకెన్ హార్టెడ్, క్రెస్ట్ఫాలెన్, డిప్రెస్డ్, 4కి అదే మీనింగ్. ఓకే, సో దే ఆల్ మీన్ ద సేమ్. డెస్పాండెంట్ అంటే యాక్చువల్గా ఏంటంటే వితౌట్ మచ్ హోప్ అనమాట, పెద్దగా హోప్ లేకపోవటం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ డెస్పాండెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, ఎవడు అంటే పాండుగాడు. పాండుగాడు ఎక్కడికి వెళ్ళాడు? డెంటిస్ట్. పాండుగాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ డెస్క్ మీద అన్ని పళ్ళు ఊడి పడిపోయినాయి. ఓకే, పాండుగాడి పళ్ళు అన్నీ డెస్క్ మీద పడిపోయినాయి అనమాట, ఊడిపడ్డాయి. డెంట్ దగ్గరికి వెళ్తే ఇంకా అన్ని పళ్ళు ఊడిపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పాండుగాడు మొత్తం పళ్ళన్నీ ఊడి డెస్క్ మీద పడ్డాయి. అదంతా డెస్క్ పోని వదిలేసుకున్న డెంటిస్ట్ గుర్తుపెట్టుకోండి. పాండుగాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, మొత్తం పళ్ళు లాగేసాడు. మొత్తం పళ్ళు లాగేసేసరికి ఇంకడికి ఏముంది? హీ ఈజ్ బ్రోకెన్ హార్టెడ్, హీ ఈజ్ క్రెస్ట్ ఫాలెన్, హీ ఈజ్ డిప్రెస్డ్ అండ్ హీ ఈజ్ డిజెక్టెడ్. ఇక్కడ చూడండి, క్రెస్ట్ ఫాలెన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? క్రెస్ట్ ఫాలెన్లో చెస్ట్ ఫాలెన్ అంటే హృదయం కింద పడిపోయింది. అంటే నువ్వు ఎంత దారుణంగా ఫీల్ అవుతున్నావు అంటే నీ హృదయం బయటకు వచ్చి కింద పడిపోయినంత పెయిన్ అనమాట, క్రెస్ట్ ఫాలెన్గా ఉన్నావు. సో ఇక్కడ ఈజీగానే ఉంది కదా, హార్ట్ బ్రేక్ అయిపోయింది, బ్రోకెన్ హార్టెడ్. డిప్రెస్డ్ మీకు తెలిసిందే. ఇవి 3 అసలు మీరు విడదీయలేరు వీటిని. ఓకే, డిజెక్ట్ ఎలాగో ఈజీ కదా, రిజెక్ట్ గుర్తుపెట్టుకోండి. నిన్ను రిజెక్ట్ చేస్తే నీకు వచ్చే ఫీలింగ్ డిజెక్టెడ్. అంటే అగెయిన్స్ట్ కదా, అంటే అగైన్, డి అంటే డౌన్. నిన్ను ఎవరన్నా రిజెక్ట్ చేస్తే నీకు వచ్చే ఫీలింగే డిజెక్షన్. యూ ఫీల్ డిజెక్టెడ్ అంటే యూ ఫీల్ వెరీ లో ఇన్ స్పిరిట్ వితౌట్ ఎనీ హోప్. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఈజ్ మెన్ బై డిజెక్షన్. సో డెస్పాండెంట్ అంటే ఏంటి? డెస్పాండెంట్ ఈజ్ సాడ్ వితౌట్ మచ్ హోప్. ఓకే, డెస్పాండెంట్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. ఓకే, దీన్ని అడ్జెక్టివ్గా వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ డెస్పాండెంట్ అబౌట్ ద వే థింగ్స్ వర్ గోయింగ్. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే ఉంది. ఐఎమ్ డే బై డే పీపుల్ ఆర్ బికమింగ్ డెస్పాండెంట్ బికాస్ వీఆర్ లూజింగ్ అవర్ హోప్ యాజ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది వ్యాక్సిన్ టు కమ్.
ఫైన్. సో హోప్ యూ గాట్ ది ఆన్సర్స్ కరెక్ట్. ఓకే, అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, డన్. సో దిస్ ఈజ్ డెస్పాండెంట్. నెక్స్ట్ వర్డ్ డెస్టిట్యూట్. డెస్టిట్యూట్ ఆల్రెడీ నేను చెప్పేశాను మీకు. డెస్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోమని చెప్పా. సో ఇన్స్టిట్యూట్ ఫర్ పూర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి ఇంపావరిస్ట్ అన్న, వన్ సెకండ్, ఎస్, ఇంపావరిస్ట్. ఓకే, డెస్టిట్యూట్లో ఇంపావరిస్ట్ అన్న, ఫ్యామినిస్ట్ అన్న, డిప్రైవ్డ్ అన్న, ఇంపెక్యునిస్ అన్న ఒకటే. ఇక్కడ మళ్ళీ కొత్తగా యాడ్ అయిన వర్డ్ ఏంటంటే ఫ్యామినిస్ట్ ఒకటి యాడ్ అయింది. మనం ఇందాక పావరిస్ట్ చూసాము, డిప్రైవ్డ్ చూసాము, తర్వాత ఇంపెక్యునిస్ ఒకటి యాడ్ అయింది, పెక్యూన్. పెక్స్ అంటే డబ్బులమ్మ, గుర్తుపెట్టుకోండి. పెక్స్ అంటే మనీ, ఇమ్ అంటే నాట్. ఓకే, నాట్ హ్యావింగ్ మనీ అంటే ఎవరు? పూర్. డెస్టిట్యూట్ పీపుల్ ఇంపెక్యునిస్గా ఉంటారు, డెస్టిట్యూట్ పీపుల్ ఎంపవరిస్ట్గా ఉంటారు, డిప్రైవ్డ్గా ఉంటారు. ఫ్యామినిస్ట్లో మీకు ఫెమైన్ అంటే తెలుసు కదా. ఫెమైన్ అంటే అర్థం ఏంటి? ఫెమైన్ అంటే కరువు, ఏమీ లేనిదన్నమాట. ఆకలికి తిండికి మనం కొట్టుకు చచ్చేటువంటి కండిషన్ని ఫెమైన్ అంటాం. ఓకే, సో దాన్ని కరువు అంటాం, ఫ్యామిస్ట్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇంపెక్యునిస్ అన్న, ఇంపావరిస్ట్ అన్న, ఫ్యామిస్ట్ అన్న, డిప్రైవ్డ్ అన్న, డెస్టిట్యూట్ అన్న ఒకటే. అలాగే నిందా కొన్ని వర్డ్స్ వచ్చాయి అక్కడ. ఓకే, సో కొత్త వర్డ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ యా, యూ హ్యావ్ పెక్స్ ఇక్కడ క్లూ. ఇమ్ అంటే నాట్, ఇంపావరిస్ట్లో పావు, ఆ తర్వాత ఫ్యామినిస్ట్లో ఫెమైన్, డిప్రైవ్డ్ ఆల్రెడీ డిస్కస్డ్ వర్డ్. ఫైన్.